శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని తూముకుంట మొగుళ్ల వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం తూముకుంటలోని మిగుళ్ల వెంకటరెడ్డి గార్డెన్లో జరిగే వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర వీఆర్ఓలు వీఆర్ఏలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ వేదిక ద్వారా మన సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వీఆర్ఓ సోదర సోదరిమణులందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఎందుకొరకు ఈ ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నామంటే, ఈ ఆత్మీయ సమ్మేళనం వెనుక ఎంతో కట్టసోస ఉంది, ఎన్నో నష్టాలున్నాయి, కష్టాలున్నాయి. గత ప్రభుత్వం యొక్క నియంతృత్వ ఆలోచనలతోటే, అశాస్త్రీయమైనటువంటి విధానాలతోటే ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చిన్నాభిన్నమైంది. అందులో ప్రధానంగా గ్రామస్థాయి ఉద్యోగులంతా కూడా తీవ్ర నష్టాలకి గురి కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులు అందులో 50 లక్షల మంది రైతులకు తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వం యొక్క పథకాలు అందక వారు కూడా భూముల యొక్క లిటిగేషన్స్తో ధరణిలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సతమతం అవటమే కాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఏలు 25,000 మంది, వీఆర్ఓలు 6,000 మంది, మొత్తం 31,000 మంది గ్రామస్థాయి అధికారులు చిన్నాభిన్నమయ్యారు. అట్లనే ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా కొలాప్స్ అయింది. ఈరోజు గ్రామ స్థాయిలో అధికారులు ఉండి రైతులకు ప్రజలకు సమస్త సేవలు అందించారు. ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరించారు. ప్రజల యొక్క దైనందిన జీవితంలో ఎంతో ప్రభావితం చూపే రెవెన్యూ శాఖకు వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఓలు గ్రామస్థాయి అధికారులు 1984లో కూడా ఇలాగే అసేవలు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మరలా వీఆర్ఓ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. జిఓఎంఎస్ నంబర్ 29/9/2020న వీఆర్ఓ వ్యవస్థని గత ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా 2 సంవత్సరాలు మా జాబ్ చార్ట్ రద్దు చేసి 2 సంవత్సరాలు మాకు వేతనాలు కూర్చోబెట్టించారు. ఆ తర్వాత 121 జీవో ప్రకారం అది జూలై 23న వచ్చింది 2022న. అప్పుడు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నిబంధన నియమాలకు విరుద్ధంగా ఫండమెంటల్ రూల్స్, సిసిఏ రూల్స్ ని ఉటంకించి ఒక అశాస్త్రీయమైన పద్ధతుల్లో విఆర్ఓస్ని గ్రామ స్థాయి నుంచి టోటల్గా అన్ని రకాల డిపార్ట్మెంట్లకి ఒక అర్ధరాత్రి పూట ఒక మూస విధానంలో ఈ భారతదేశంలో ఏ ఉద్యోగికి జరిగినటువంటి చర్య నష్టం మాకు జరిగింది. కలెక్టర్లు అర్ధరాత్రి పూట ఆల్ హెచ్ఓడిస్ని కలెక్టరేట్ పిలిపించుకొని ఒక లాటరీ పద్ధతి ద్వారా విఆర్ఓస్ అందరినీ ఆల్ డిపార్ట్మెంట్స్ పంపించేశారు. ఈ రీడిప్లాయిడ్ విఆర్ఓస్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ వేతనాలు పొందుతున్నటువంటి వాళ్ళు, ఈ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ వేతనాలు పొందుతున్నటువంటి విఆర్ఓని సమాంతరమైన పోస్టు జూనియర్ అసిస్టెంట్గానే క్లియర్ వేకెన్సీ పోస్టులు మాత్రమే వేయాలి. కానీ ఈ 5,139 మంది పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో క్లియర్ వేకెన్సీ లేకపోతే ఇదంతా గందరగోళం అవుతుంది, ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఇదంతా తిరుగుబాటు వస్తుందని చెప్పి గమనించిన ప్రభుత్వం వెంటనే ఏం చేసింది, ఆల్ డిపార్ట్మెంట్స్ లో టాప్ టు బాటం ఖాళీ లేనునే చెప్పమన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కామాటి, వాచ్మెన్, కుక్, అటెండరు, స్వీపరు, అట్లాగే తోటమాలి ఇట్లాంటి పోస్టులు అన్ని కూడా వాళ్ళు లెక్కలు ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, కలెక్టర్స్ ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా ఆ పోస్టులకు కూడా ఎగనెస్ట్ పోస్టులకి మమ్మల్ని బదలాయించారు, బలవంతంగా పంపించేశారు. ఆ బలవంతంగా పంపడంతో మాకేమైంది, మా పే స్కేల్స్ ప్రొటెక్షన్ పోయింది, మా స్కేల్ ప్రొటెక్షన్ పోయింది, వేతనాల ప్రొటెక్షన్ పోయింది, సర్వీస్ ప్రొటెక్షన్ పోయింది, పదోన్నతులు పోయినాయి. అటానమస్ బాడీస్ లో కూడా మేము శాశ్వత ఉద్యోగులం అయినప్పటికీ కూడా మమ్మల్ని టెంపరరీ ఎంప్లాయీస్ కంటే హీనంగా చూసి చెట్టుకోకల్ని పుట్టకోకలు చేశారు. మా జీవితాల్లో ఒక అగమ్యగోచరంగా మారే విధంగా ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల అటానమస్ బాడీస్ లో పోయినటువంటి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీసీసీలో పనిచేస్తున్న ఈనాటికి కూడా వేతనాలు లేవు, జీతాలు లేవు. వారు మనోవేదనకి తట్టుకోలేక, ఆర్థిక భారాలు తట్టుకోలేక
ఇప్పటికి 2 చనిపోయారు 16 మందిలో. 178 మంది ఈ రాష్ట్రంలో విఆర్ఓలు చనిపోతే వారి కారుణ్యామకాలు కూడా చేయలే గత ప్రభుత్వంలో. అట్లాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దార్ని హత్య చేయబడ్డది, ఒక తహసీల్దారు బలోన్మరణం చెందారు. ఎన్నో అకృత్యాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి లబ్ధిదారుల ఎన్నికల్లో మేము కీలకంగా పనిచేస్తాం. సమస్త ఎన్నికలు వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు కూడా సమస్త ఎన్నికలు నిర్వహణలో ఓటర్ జాబితాల తయారీలో కూడా విఆర్ఓలదే కీలక పాత్ర, గ్రామ స్థాయి అధికారులదే పాత్ర. అట్లాగే సంక్షేమ పథకాలే కాదు, ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణలో మాదే కీలకమైన పాత్ర. ఇట్లా చూసుకుంటూ పోతే న్యాచురల్ కెలామిటీస్, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా మాదే. ఇప్పుడు గ్రామాల్లో ఎటువంటి పరిపాలన లేకుండా కుంటుపడిపోయింది. ఈరోజు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా చిన్న సమస్యకు కూడా ఈరోజు రాష్ట్ర లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో, సీసీఎల్ఏ లెవెల్లో లేకపోతే కోర్టుకు పోయి చాలా ఇబ్బందులు పడుతూ అనేక లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడంలే. అందుకే ఈ ప్రభుత్వం చక్కటి చట్టాన్ని తీసుకొస్తుంది, ROR యాక్ట్ 2024 యాక్ట్ని తీసుకొస్తుంది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు మరింత సేవలు త్వరితగతిన అందించేదానికి, శాస్త్రీయమైన పద్ధతులు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎటువంటి షరతులు లేకుండా, మాకు అపారమైన అనుభవం ఉంది. 26 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. 2 దశాబ్దాలకు పైగా గ్రామాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు పరిపూర్ణమైన విధులు బాధ్యతలు రెవెన్యూ పట్ల ఉన్నది. ఈరోజు రెవెన్యూలో CPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, అట్లాగే రెవెన్యూ టెస్టులు, అట్లాగే అకౌంట్ టెస్టు, సర్వే ట్రైనింగ్ ఇట్లా పాస్ అయ్యి మరి అంత పరిపూర్ణమైన అవగాహనతో మేము విధుల బాధ్యతలపై ఉన్నాము. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా మమ్మల్ని అందరూ కూడా బేషరతుగా మళ్ళీ గ్రామస్థాయి పరిపాలనకు తీసుకోవాలని, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1984లో క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేశారు. ఆ పెరిగిన జనాభా దామాషా ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ పెంచి మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ పోస్టులైనా సరే అకామిడేట్ చేసినా మేము స్వాగతిస్తాము. కానీ మాకు మాత్రం అన్యాయం చేయకూడదు. ఈ ప్రభుత్వంపై గంపెడ ఆశతో ఉన్నాము. ఈరోజు ఎన్నో కన్నీళ్లు కార్చుకుంటూ ఈరోజు మా బతుకుల్ని ఈడుస్తూ ఉన్నాం. మా కుటుంబాలు ఆగమైపోయినాయి, మా పిల్లల విద్యా వైద్యం ఆగిపోయింది. అనేక రకాల కుంటుబడి ఈరోజు నేరుగా మమ్మల్ని జలగలని చెప్పి పేల్చాడు, రాక్షసులతో పోల్చాడు గత ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది, ప్రజలు చూస్తూ ఉన్నారు, సమస్త దేశం కూడా చూసింది ఎవరు అవినీతి పరులు, ఎవరింట్లో ఉన్నారు అవినీతి పరులు, ఎవరు వేలాదిగా తరలి వస్తున్నారు. అందరినీ రావాలని వేలాదిగా వచ్చి మనం శాంతియుత మార్గాల్లో ప్రభుత్వానికి మన యొక్క సమస్యను తీసుకుపోయి మన సమస్య పరిష్కారానికి నడుం బిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ అమాత్యులు మొత్తం కూడా, అట్లాగే ఉన్నతాధికారులు కూడా మా సమస్యల్ని స్వాగతించి మా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భావన న్యూస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.